వేములవాడ రాజన్న ఆలయం మూసివేస్తే రోడ్డెక్కాల్సిందేనని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజన్న ఆలయ అధికారుల తీరుపై విమర్శలు చేశారు. రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. టెంపుల్ ని ఎన్ని రోజులు మూసేస్తారు, ఎట్లా మూసేస్తారు, మీ ప్లాన్ ఏంది అని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, నాయకుల మీద ఉంది. మీరు వారం రోజులు మూసేస్తారా, నెల రోజులు మూసేస్తారా, లేకుంటే మొత్తానికే మూసేస్తారా? అకస్మాత్తుగా మేము చెప్పింది నడుస్తుంది, మేము చెప్పింది నడిపించాలని చెప్పి ఆలోచనతో వెంటనే ఇప్పుడే ప్రకటించి రేపటి నుంచి బంద్ చేస్తున్నామంటే ఎట్లా ఒప్పుకుందని చెప్పండి. మన కోడె మొక్కులు రాజాన్న మొక్కుతుంది, భీమన్న మొక్కుతావా? కోడె మొక్కులు అంటేనే రాజాన్నకు. అందరం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో దేవాలయము వారి ప్రజలకు చెప్పకుండా, ప్రజల సమ్మతి లేకుండా మూసేసే ప్రయత్నం చేస్తే, ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అందరం రోడ్డు మీకు ఎక్కాల్సిందే. అవసరం వస్తే మనమే పంచలాడుకుంటాం. వాళ్ళ డోర్లు మూస్తే మన డోర్లు తెరుస్తాం. మనం అన్న పని చేయాల్సిందే. పంచలాడుకొని వెళ్తాం. అవసరం వస్తే ప్రజల సెంటిమెంట్ కాపాడాల్సిన బాధ్యత మనం ఉన్నది, మనోబలం కాపాడాల్సిన బాధ్యత మనం ఉన్నది. మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొత్తం కార్యకర్తలు అందరం కూడా పంచలాడుకోవాలి. వాళ్ళు గురి మూసేస్తే మనం గురి తెరవాలి. మరి ఏం చేస్తుంటే ఫైరింగ్ అవుతుందా, లాఠీ చార్జ్ అవుతుందా, ఏం